హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో అయితే కామెర్లు వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పే చిట్కా ఫాలో అయ్యారు అంటే 90% కూడా త్వరగా తగ్గిపోతుందండి. బట్ డాక్టర్ సజెషన్ అనేది, డాక్టర్ని సంప్రదించడం అనేది తప్పనిసరి. ఒకసారి ఆ చిట్కా చూసేద్దాం. ఏం లేదండి, మీరు పసుపు గనక ఒక అర స్పూన్ తీసుకుంటే 2 స్పూన్లు పెరుగు డైరెక్ట్గా కలిపేసి తినేసేయండి చాలు. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఇంకో చిట్కా కూడా చెప్తానండి, అది కూడా పసుపుకి సంబంధించిందే. పసుపుని చిన్న చిన్న ఉండల రూపంలో చేసుకోండి. ఒక 2 ఉండలు ఉదయం పూట, 2 ఉండలు సాయంత్రం పూట మజ్జిగతో పాటు తీసుకోండి. అంటే టాబ్లెట్స్ వాటర్తో ఎలా మింగేస్తామో ఆ పసుపు ఉండలు మజ్జిగతో తీసుకోండి, త్వరగా తగ్గిపోతుంది. దీంతో పాటు కామెర్ల వ్యాధిలో మెయిన్గా కావాల్సింది వచ్చి విశ్రాంతి, మజ్జిగ అనమాట. ఎక్కువ టైం విశ్రాంతి తీసుకోండి, మజ్జిగ తరచుగా తాగుతూ ఉండండి. కామెర్ల వ్యాధికి మెయిన్గా కారణం వచ్చి కలుషితమైన నీరు తాగడం వల్ల అండి. ఒకవేళ మీరు వెళ్ళిన చోట నీరు సరిగ్గా లేవు, మంచిగా లేవు అని అనిపిస్తే కనుక తప్పనిసరిగా తాగాల్సి వస్తే ఆ వాటర్లో పసుపు కలుపుకొని తాగండి. అదేవిధంగా రాత్రిపూట ఒక 10 బాదం, ఒక 2 ఖర్జూరపుకాయలు నానబెట్టేసి ఉదయాన్నే దాన్ని పేస్ట్ కింద చేసి ఒక చెంచా పంచదార అందులో కలుపుకొని తీసుకున్నా కూడా కామెర్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. కళ్ళు పసుపచ్చగా మారినా, యూరిన్ కలర్ పసుపుగా మారినా, టూల్స్ కలర్ చేంజ్ అయినా, ఉన్నట్టుండి బరువు తగ్గిపోతూ ఉన్నా, జ్వరం వస్తూ ఉన్నా, తర్వాత పొత్తి కడుపు నొప్పిగా అనిపించడం, తలనొప్పిగా అనిపించడం ఇలా జరుగుతూ ఉంటే కనుక అశ్రద్ధ చేయకుండా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. త్వరగా వ్యాధిని గుర్తించండి. డాక్టర్ సజెషన్, అదేవిధంగా డాక్టర్ ఇచ్చే సలహాలు పాటించండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేయండి. వీటి వల్ల వచ్చే నష్టమేం లేదు, త్వరగా తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.